హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్సూర్లా ట్యూటోరియల్స్. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా నా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఎవరైతే ఈ వీడియో పైన క్లిక్ చేశారో వాళ్ళందరికీ కూడా మన్సూర్లా ట్యూటోరియల్స్ తరపు నుంచి వెరీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఎందుకంటే మీ యొక్క విలువైన సమయాన్ని నేను చెప్పే కాన్సెప్ట్ కానీ సబ్జెక్ట్ కానీ ఇంట్రెస్ట్గా విన్నందుకు మా తరపు నుంచి మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం టాపిక్లో ఏం నేర్చుకోబోతున్నామంటే, ఏబీ 19కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. ఆ అంశాలలో నెంబర్ 1, ఎగ్జామ్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, అలాగే ఏ బుక్స్ మనం ఏబీ 19కి వాడాలి, అలాగే సిలబస్ ఎలా ఉంటుంది, ఏబీ 19కి సంబంధించిన సిలబస్ గురించి, అలాగే ఏబీ 19కి సంబంధించిన బుక్స్ ఎలాంటి బుక్స్ యూజ్ చేయాలి, దాని తర్వాత ఏబీ 19 అనే ఎగ్జామ్ ఎందుకు డిలే అవుతుంది, ఈ ఎగ్జామ్ ఎవరెవరు రాయాలి అని అన్ని కూడా అంశాలు కూడా మీ ముందర తేవడం జరిగింది. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. ముందు లాకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు. వీడియోలోకి వెళ్ళిపోతున్నట్టయితే, ఏబీ 19 అనేది ఒక ఎగ్జామ్ ఆల్ ఇండియా లెవెల్లో జరపడం జరుగుతుంది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా. సో ఈ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ వీరందరికీ కూడా అడ్వకేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అడ్వకేసీలో షైన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఈ ఏబీ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. 2009 ముందు ఉన్న బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఏబీ ఎగ్జామ్షన్ ఉంది. దాని తర్వాత ఎవరైతే చదివారో వారందరికి కూడా ఏబీ ఎగ్జామ్ అనేది కంపల్సరీ బీసీఐ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకి దాదాపు 2011 నుంచి 2023 వరకు దాదాపు ఏబీ 18 ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఏబీ 1 నుంచి ఏబీ 18 వరకు డే బై డే పేపర్ రోజుకి టఫ్ రావడం జరుగుతుంది. అలాగే బీసీఐ కూడా దీన్ని ఒక ఎలిజిబుల్ ప్రొఫెషన్ కాబట్టి ఇది లీగల్ ప్రొఫెషన్లో ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉండాలి అనే ఆలోచనతో క్వశ్చన్ పేపర్ రోజు కూడా టఫ్ చేయడం జరుగుతుంది. ఇది అందరం అనుకున్నట్టే ఇది ఓపెన్ బుక్ ఎగ్జామే, కానీ ఈ ఓపెన్ బుక్ ఎగ్జామ్లోనే క్రాక్ చేసేదానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్గా మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఏబీ 18 ఎగ్జామ్ దాదాపు 1,00,000 మంది రాస్తే దాదాపు 40,000 మంది చిల్లర పై చిలుకు స్టూడెంట్స్ అయితే ఫెయిల్ కావడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ఏబీ 18 కానీ ఏబీ ఎగ్జామ్ అనేది ఎంత టఫ్గా ఉంటుందని. ఈజీగా అనిపిస్తుంది కానీ ఇది ఒక టఫెస్ట్ ఎగ్జాము. సో దాని గురించి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుంది, అలాగే మనం ఏ బుక్స్ రెఫర్ చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికైతే ఏబీ సిలబస్ అయితే బీసీఏ వాళ్ళు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు. ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారో అప్పుడు మనం ఏ సిలబస్ చదవాలనేది కూడా వాళ్ళు మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏబీ 1 నుంచి ఏబీ 18 వరకు జరిగిన సిలబస్ ప్రకారంగా మనం ఏ బుక్స్ ప్రిఫర్ చేయాలనేది, ఏ సిలబస్ చూడాలనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం 3 ఇయర్స్ ఎల్ఎల్బీ కానీ 5 ఇయర్స్ ఎల్ఎల్బీ చదివినప్పుడు మనం అన్ని లాస్ అయితే చదవడం జరిగింది. సో అందులోంచే మనకి దాదాపు 19 నుంచి 24 యాక్ట్స్ గురించి అయితే మనం చదవాల్సి ఉంటుంది. ఈ బుక్స్ అన్ని మనం వితౌట్ కామెంట్ బుక్స్ మన ఎగ్జామ్ సెంటర్లో అయితే క్యారీ చేయాల్సి వస్తుంది. సో అందులో మనకి ముఖ్యమైన యాక్ట్స్ ఏంటి, వేరే యాక్ట్స్ ఏది క్యారీ చేయాలి అంటే, కాన్స్టిట్యూషన్ లా అనేది ఒక ముఖ్యమైన సబ్జెక్టు, అలాగే సిఆర్పిసి, సిపిసి ఈ మూడిట్లో కూడా మనకి 10 మార్కులు చొప్పున మనకి 100 మార్కులకి ఈ ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. కాబట్టి ఈ 3 సబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. దీనికి సపోర్టివ్గా ఎవిడెన్స్, అలాగే ఐపీసీ, దాని తర్వాత ఫ్యామిలీ లా, లా ఆఫ్ కాంట్రాక్ట్ ఈ 3 సబ్జెక్టుల నుంచి 6 మార్కులు అంటే ఈ లా నుంచి 8 మార్కులు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇదొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. టోటల్గా మనకి ఏబీ ఎగ్జామ్స్ ఎన్ని మార్కులకు ఉంటుంది సార్ అంటే, మనకి దాదాపుగా ఈ ఏబీ ఎగ్జాము 100 మార్కులకు ఉంటుంది. మనకి టైము 180 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఈ 100 మార్కుల్ని మేము ఎలా క్రాక్ చేయాలి అనే విషయంలోనే మీ ముందు ఒక స్మాల్ హింట్ అయితే తేవడం జరిగింది. మనకి దాదాపు 3 గంటల సమయం అయితే ఇస్తారు. దీనికి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి SC ST వాళ్ళకి 40 మార్క్స్ రావాలి, అలాగే బీసీ
లేకుండా ఎలాంటి అలాగే ఇంకా వేరే నెంబర్ సిస్టమ్ అంటే ఎలాగే ఉండదు. జస్ట్ క్వాలిఫైడా నాన్ క్వాలిఫైడ్ పాస్ ఆఫ్ ఫెయిల్ అయితే మాత్రమే మీరు ఒకవేళ ఎస్సీ క్యాండిడేట్కి సంబంధించిన వాళ్ళైతే 40 మార్క్స్ రావాల్సి వస్తుంది అవుట్ ఆఫ్ 100. ఒకవేళ బీసీ అలాగే జనరల్ కేటగిరీ వాళ్ళైతే 45 మార్క్స్ అయితే రావాలి. సో మనకి దాదాపు 100 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 100 క్వశ్చన్స్ని 180 మినిట్స్లో ఎలా క్రాక్ చేయాలి, ప్రతి క్వశ్చన్ని కూడా అటెంప్ట్ చేయాలి అనే అంశాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇందులో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో సాఫీగా మీరు అన్ని క్వశ్చన్లకి కూడా మార్క్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఉన్న 180 మినిట్స్లో 10 మినిట్స్ టు 15 మినిట్స్ మనకు సంబంధించిన ఎగ్జామినర్ తినేస్తాడు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మనకు కూడా కొత్త, అక్కడ జరిగే ఎగ్జామినేషన్ వాళ్ళకు కూడా కొత్తగా ఉంటుంది. సో అక్కడ మనకు ఒక 10-15 మినిట్స్ అయితే ఖచ్చితంగా కన్జ్యూమ్ కావడం జరుగుతుంది. ఇంకో 10-15 మినిట్స్ మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్, ఎందుకంటే 4 సెట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి మీ పక్కన ఉండే వాళ్ళకి వేరే మీ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ సెట్స్ ఉంటాయి. మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపరు 15 నిమిషాలు మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని కేటాయించి మీరు మొత్తం క్వశ్చన్ పేపర్ని ఒక 15 మినిట్స్ని దానిపైన ఇన్వెస్ట్ చేయండి. అంటే ఓవరాల్గా 180 మినిట్స్లో మనకి 30 మినిట్స్ ఆఫ్ టైము ఇక్కడ స్పెండ్ చేయాల్సి వస్తుంది. సార్ రిమైనింగ్ 150 మినిట్స్ ఏం చేయాలి అంటే అవుట్ ఆఫ్ 150 మినిట్స్ని ఒక్కొక్క క్వశ్చన్కి మీరు 1.5 మినిట్ కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఓపెన్ బుక్ ఎగ్జామ్ కాబట్టి నేను ఫర్దర్గా వచ్చే వీడియోస్లో మనకి మన్సూర్ లా ట్యూటోరియల్స్ నుంచి క్రాష్ కోర్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందులో కూడా నేను మీకు చెప్తాను ఎలా క్రాక్ చేయాలి. ఈ 150 మినిట్స్లో 100 క్వశ్చన్స్ని ఎలా మార్క్ చేయాలనేది కూడా ఫర్దర్గా చెప్తాను. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్ను, అలాగే ఎగ్జామ్ సిలబసు. సో ఇంకా సిలబస్ గురించి చెప్పాలి అనుకుంటే కాన్స్టిట్యూషన్ లా చెప్పాము, సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్, సిపిసి. ఇప్పుడు మనకి ఐపీసీ, సిఆర్పిసి ఎవిడెన్స్ వస్తుందా లేదా బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్ వస్తుందా అనేది డైలమాలో ఉంది. సో దాని గురించి కూడా మన క్రాష్ కోర్స్లో చెప్పడం జరుగుతుంది. సో ఇకపోతే సార్ ఈ ఏబి క్రాక్ చేయాలంటే మనం ఎలాంటి బుక్స్ కొనాలి అనే సందేహం మీ అందరి దగ్గర ఉంది. సో నేనైతే ఒక 3 or 4 బుక్స్ అయితే రెఫర్ చేస్తాను. నెంబర్ 1 ఈజ్ కమర్షియల్ లా, అలాగే ప్రొఫెషనల్ సంబంధించిన పబ్లిషర్స్, అలాగే యూనివర్సల్ పబ్లిషర్స్, అలాగే 4th వన్ వచ్చి వైట్ మ్యాన్స్ పబ్లిషర్స్. ఈ 4 బుక్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇవే కాదు ఇంకా వేరే బుక్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. సో మీరంతా చేయాల్సిన విషయం ఏంటంటే కేవలం ఏదైతే వితౌట్ కామెంట్స్ అనే బుక్ మాత్రమే పర్చేస్ చేయాలి. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మనకి దాదాపు 100 నుంచి 100% ఎగ్జామినేషన్ సెంటర్లో 80 నుంచి 90% సెంటర్లలో వితౌట్ కామెంట్స్ అనే బుక్ మాత్రమే అలౌ చేస్తారు. వితౌట్ నోట్స్ లేదంటే వితౌట్ కామెంట్స్ అనే బేర్ యాక్ట్ మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. సో దయచేసి మీరు ఎవరైతే ఈ బేర్ యాక్ట్స్ కొంటున్నారో మీరందరూ ఖచ్చితంగా వితౌట్ నోట్స్ అలాగే వితౌట్ కామెంట్కి సంబంధించిన బేర్ యాక్ట్సే కొనండి. దాని తర్వాత ఎన్ని బేర్ యాక్ట్స్ కొనాలి సార్ అంటే మనకి దాదాపుగా 24 నుంచి 19 లేదా 19 నుంచి 25, 22 బేర్ యాక్ట్స్ అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మనం 22 బేర్ యాక్ట్స్ అయితే క్యారీ చేయాల్సి వస్తుంది. సో ఇక మీదట బిఎన్ఎస్ అలాగే భారతీయ అధ్యయన్ ఎవిడెన్స్ యాక్ట్కి సంబంధించిన ఈ 3 కూడా కొత్త ఏ లాస్ వచ్చాయో అవి కూడా యాడ్ చేస్తారో లేదో తెలియదు. ఇన్ కేస్ అవి కూడా యాడ్ చేస్తే వాటిని కూడా క్యారీ చేయాల్సి వస్తుంది. సో ఇది బుక్స్కి వచ్చిన వరకు ఇది క్లారిటీ వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చెప్పడం జరిగింది, అలాగే సిలబస్ చెప్పాను, బుక్స్ కూడా చెప్పేశాను. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎందుకు ఏఏబి 19 అనే నోటిఫికేషన్ డిలే అవుతుంది. ఫస్ట్ రీజన్ నేను అనాలిసిస్ చేసినంత వరకు ఏంటంటే రీసెంట్గా మనకి ఏఏబి 18 జరగడం జరిగింది. అందులో చాలామంది ఫెయిల్డ్ అయ్యారు. నేను చెప్పడం జరిగింది దాదాపు 45 to 40% ఆఫ్ పీపుల్ గాట్ ఫెయిల్డ్, నాట్ క్వాలిఫైడ్ దట్ ఏఏబి ఎగ్జామ్ 18. సో వీళ్ళంతా కలిసి ఒక 3-4 రిట్ పిటిషన్లు అయితే సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. సో అందులో భాగంగా ఆ పిటిషన్లన్నీ జూలై ఎండ్, నాకు తెలిసి ఆగస్ట్ ఫస్ట్ వీకో జూలై ఎండ్కో అన్నీ కూడా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా డిస్మిస్ చేయడం జరిగింది. సో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చెప్పారంటే చదవండి, అది ఓపెన్ బుక్ ఎగ్జామే కదా అని చెప్పారు, కట్ ఆఫ్ చేయలేం తగ్గిలేమని. సో ఇదొక
రీజన్ అయి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఇంకో నెక్స్ట్ ఏంటి అంశం అంటే ఎన్రోల్మెంట్ అనేది మన ఇండియాలో ఒక్కొక్క స్టేట్ బార్ కౌన్సిల్కి ఒక్కొక్క రకంగా ఉందన్నమాట. సో తమిళనాడులో పాండిచేరిలో ఒక రకంగా ఉంటుంది, ఢిల్లీ స్టేట్ బార్ కౌన్సిల్లో ఒక రకంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్లో ఒక రకంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవడం వల్ల సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. ఎన్రోల్మెంట్ ఫీ 750 కన్నా ఎక్కువ ఉండకూడదని. సో ఇవి కూడా రావడం వల్ల స్టేట్ బార్ కౌన్సిల్ సంబంధించిన బార్ కౌన్సిల్ అంతా ఒక కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నాయి. సో దీన్ని ఎలా స్టాండప్ చేయాలి, దీన్ని ఎలా మూవ్ చేసుకోవాలని. సో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశము. సో నెక్స్ట్ థర్డ్ అంశం ఏంటంటే ఈ మధ్య కాలంలో కరోనా తర్వాత వచ్చిన తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే ఎగ్జామినేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ కొద్దిగా డిస్టర్బ్ కావడం జరిగింది. సో మనకి సంబంధించిన వరకు చూసుకున్నట్టే ఇంకా ఢిల్లీ, తమిళనాడు, పాండిచేరి ఏరియాస్లో ఇంకా ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి ఫైనల్ ఇయర్ వాళ్ళ సర్టిఫికేట్స్ ఇంకా పొందలేదు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రీజన్లో చూసుకుంటే ఇంకా మన యోగి వేమన యూనివర్సిటీ రేపు నెల కండక్ట్ కావడం జరుగుతుంది. అలాగే ఎస్వి యూనివర్సిటీలో అయితే ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి కానీ ఇంకా రిజల్ట్స్ రాలేదు. సో వేరే యూనివర్సిటీస్ తీసేసుకుంటే కొందరికి ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ రాలేదు. సో ఈ రిజల్ట్స్ అవైటింగ్ కూడా ఒక రీజన్ కావచ్చని నేను అనుకుంటున్నాను. ఇవి కాక మీకు ఇంకేమన్నా తెలిసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలపండి. సో వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన మన్సూర్ ట్యూటోరియల్స్ తరఫు నుంచి ఒక క్రాష్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఈజీగా క్రాక్ చేసేదానికి నేను ఒక మెంటర్గా, ఒక ఫ్రెండ్గా మీ అందరూ కూడా తోడ్పడతానని, అలాగే మీరందరూ కూడా అడ్వకేసీలో షైన్ అవ్వాలని, షైన్ అప్పుడు ఆ షైనింగ్ లైట్లో కూడా నేను ఒక లైట్గా ల్యాంప్గా తయారు కావాలని ఒక చిన్న ఆశతోనే ఈ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో పైన అలాగే ఈ ఏబీ 19కి సంబంధించిన ఏమైనా క్వైరీస్ ఉన్నా కూడా నేను కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్, మీరు దానికి కాల్ చేయొచ్చు. అలాగే పైన మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి మీరు ఏబీ 19 అని మెసేజ్ చేస్తే మీకు క్రాష్ కోర్స్ డీటెయిల్స్ అన్ని పంపించడం జరుగుతుంది. అలాగే ఈ క్రాష్ కోర్స్ ఆన్లైన్లో మనం కండక్ట్ చేస్తాము, ఆన్లైన్ లైవ్ క్లాసెస్ మోస్ట్లీ వీకెండ్స్లో కండక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే వర్కింగ్ డేస్లో మన వాళ్ళంతా కోర్టులలో అలాగే వేరే వర్కింగ్ అవర్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించాలంటే ఎవరికైనా ఇబ్బందే. సో ఆల్మోస్ట్ ఆల్ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదని మోస్ట్లీ మనం హాలిడేస్ అలాగే సాటర్డే సండేస్లో మన కోర్సు ఆన్లైన్లో చెప్పడం జరుగుతుంది. ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పైన కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేను అన్నీ కంప్లీట్గా సెండ్ చేస్తాను. సో ఇంకా ఈ ఏబీ 19కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియోని అలాగే నేను ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే కూడా నా సజెషన్ నా కామెంట్ బాక్స్ ఎప్పుడుగా ఓపెన్గా ఉంటుంది మీ సజెషన్ కోసము. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చి ఈ వీడియో నలుగురికి ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా షేర్ చేసి మీ ఫ్రెండ్స్ని కూడా ఈ కోర్సులో జాయిన్ అయ్యేదానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన్సూర్ లా ట్యూటోరియల్స్. హ్యావ్ ఎ నైస్ డే.